హాయ్ అండి, అందరికీ నమస్కారం. అమ్మవారి ఆశీర్వాదం మీకు మీ కుటుంబానికి ఉండాలని, అష్ట ఐశ్వర్యాలతో తూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. నిర్మలమైన మనసుతో ప్రశాంతంగా ఈ కథను వినండి. ప్రతి ఏడాది మార్గశిర మాసంలోని శుక్లపక్షం ఏకాదశిన మోక్షద ఏకాదశి అంటారు. మోక్షద ఏకాదశి కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఫ్రెండ్స్. లాస్ట్ వరకు చూడండి. ఈరోజు విష్ణుమూర్తి లక్ష్మీదేవులను భక్తి శ్రద్ధలతో ఆరాధించడం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యంతో నిండిపోతుందని విశ్వాసం. అయితే బ్రహ్మాండ పురాణం ప్రకారం మోక్షద ఏకాదశి నాడు ఉపవాసం దీక్ష చేపట్టడం వల్ల పితృదేవతలకు మోక్షం లభిస్తుందని, సంతానం కలుగుతుందని నమ్మకం. విష్ణువును తన దైవిక ఆశీర్వాదం కోసం భక్తితో పూజిస్తారు. అయితే ఆ రోజున పవిత్ర భగవద్గీతను కూడా పూజిస్తారు మరియు అనేక దేవాలయాల్లో ఉపన్యాసాలు చదవబడతారు. ఈ వ్రతం చేసేవారు పూజ యొక్క అన్ని ఆచారాలను అనుసరించి శ్రీకృష్ణుడికి పూజలు చేస్తారు. సాయంత్రం విష్ణు దేవాలయాలను సందర్శిస్తారు. మోక్షద ఏకాదశి సందర్భంగా భగవద్గీత, విష్ణు సహస్రనామం, ముకుందాష్టమం చదవడం శుభప్రదం. మానవ జన్మ ఎత్తాక కొన్ని ఆశలు, అవసరాలు ఉంటాయి కనుక వాటిని గురించి దైవాన్ని ప్రార్థించడం జరుగుతూ ఉంటుంది. అయితే నిజానికి ప్రతి ఒక్కరి పూజలోని పరమార్థం మోక్షాన్ని కోరడమే అవుతుంది. మోక్షద ఏకాదశి అని పేరు వినగానే మోక్షాన్ని ప్రసాదించే ఏకాదశి అని విషయం అందరికీ అర్థమవుతుంది. అయితే పాపాలు చేసినంత కాలం మరణించడం, మరలా జన్మించడం, మళ్ళీ కష్టాలు, బాధలు అనుభవిస్తూ ఉండడం జరుగుతూ ఉంటాయి. అయితే అలా కాకుండా పుణ్యం చేసుకున్నట్లయితే అన్ని రకాల యాతలకు, అతిథులకు చేస్తూ మోక్షం లభిస్తుంది. అయితే అంతటి పుణ్యం లభించాలంటే ఏం చేయాలనే సందేహం చాలా మందిలో కలుగుతూ ఉంటుంది. అలాంటి వారందరికీ ఒక ఆకాంక్షీకరణంలో మోక్ష ఏకాదశి కనిపిస్తూ ఉంటుంది. తప్పకుండా ఈ వీడియోలో ఏ రోజు జరుపుకోవాలి, వ్రతం ఎలా చేసుకోవాలి అనే దాని గురించి కూడా చెప్తానండి. తప్పకుండా శ్రద్ధగా వినండి. మార్గశిర మాసంలోని శుక్లపక్షం ఏకాదశి తిథిని మోక్షద ఏకాదశి అని కూడా అంటారు. అయితే మోక్షద ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువును పూర్ణ క్రతువులతో పూజించాలి. మోక్షద ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును పూజించడం వల్ల భక్తులకు అపారమైన సంతోషం, శ్రేయస్సు మరియు మోక్షం లభిస్తుందని నమ్మకం. అయితే ఈ రోజున మోక్షద ఏకాదశి రోజున మోక్షద ఏకాదశి వ్రత కథ చదవడము లేదంటే వినడం చాలా ముఖ్యమైనది. ఇలా వినడం వల్ల చాలా పుణ్యం కూడా వస్తుంది. ఈరోజు మనం మోక్షద ఏకాదశి మరియు మోక్షద ఏకాదశి వ్రత కథలు ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. ఇది కాకుండా మీరు మంగళబత్ పూజ వంటి ఏదైనా పూజను ఆన్లైన్లో చూడాలనుకుంటే మంగళబత్ పూజ, రుణముక్త పూజ, రిన్ముక్త పూజ మరియు రుద్రాభిషేక పూజ కోసం మీరు మా వెబ్సైట్లో 99 పండిట్ సహాయంతో ఆన్లైన్లోనే పండిట్ను సులభంగా బుక్ చేసుకోవచ్చు. దీనితో మాతో చేరడానికి మీరు సందర్శించవచ్చు. వాట్సాప్లో మీరు మమ్మల్ని కూడా సంప్రదించవచ్చు. అయితే మోక్షద ఏకాదశి యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. ధర్మరాజు యుధిష్ఠుడు శ్రీకృష్ణుడితో, ఓ ప్రభు, మోక్షద ఏకాదశి అని కూడా పిలువబడే మార్గశిర కృష్ణ ఏకాదశి గురించి పూర్తిగా వివరించమని అన్నారట. అయితే ఇప్పుడు మార్గశిర శుక్లపక్షం ఏకాదశిలో వచ్చే ఏకాదశి గురించి చెప్పండి అని అడిగారట. ఈ ఏకాదశి పేరు ఏమిటి, దాని నియమం ఏమిటి, ఈ వ్రతం పాటించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అని అడిగారట. దీనిపై శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడట. ఓ యధిష్ఠర, మార్గశిర మాసంలోని శుక్ల పక్షంలోని ఏకాదశి తిథిని మోక్షద ఏకాదశి అని కూడా అంటారు. అయితే మోక్షద ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల మోక్షం లభిస్తుందని, చింతామణిలా కోరుకున్న కోరికలు నెరవేరుతాయని విశ్వాసం కూడా ఉంది. దాన్ని మోక్షద ఏకాదశి ఉపవాసం సహాయంతో మీరు మీ పూర్వీకుల అన్ని బాధలను కూడా తొలగించవచ్చు. ఇప్పుడు మోక్షద ఏకాదశి వ్రత కథ గురించి చెబుతాను, వినండి అని చెప్పాడట. మోక్షద ఏకాదశి రోజున చదవడం వల్ల పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. చాలా కాలం క్రితం గోకులం అనే నగరాన్ని వైఖానసు అనే రాజు పరిపాలించాడు.
ఆ రాజు రాజ్యంలో 4 వేదాల గురించి బాగా తెలిసిన బ్రాహ్మణులు ఉండేవారని నమ్ముతారు. ఆ రోజు తన పౌరుల పట్ల చాలా దయతో వారిని కొడుకులా చూసుకునేవాడట. అయితే ఒకసారి రాత్రి రాజుకు ఒక కల వచ్చింది. అందులో తన తండ్రి నరకంలో ఉన్నట్లు రాజు చూశాడు. అది చూసి రాజు చాలా ఆశ్చర్యపోయాడు. తెల్లవారుజామున రాజు తన పండిత బ్రాహ్మణులతో వెళ్ళి తన కల గురించి చెప్పాడట. అప్పుడు రాజు తన తండ్రి నరకయాతన అనుభవించడం చూసి బ్రాహ్మణులతో ఇలా అన్నాడట: ఓ కుమారా, నేను నరకంలో ఉన్నాను. నన్ను ఇక్కడి నుండి విడిపించు. మా నాన్నగారి మాట విన్నప్పటి నుంచి నాకు చాలా బాధగా ఉంది అని అన్నాడట. నా మనసులో కూడా కలత చెందింది. ఆ కల నుండి ఈ రాజ్యంలో కొడుకు, స్త్రీ, ఏనుగు, గుర్రాలు, డబ్బు మొదలైన వాటిలో ఎక్కడో సుఖం లేదు. నేనేం చెయ్యాలో దయచేసి నాకు చెప్పండి అని అడిగాడట రాజు. అప్పుడు రాజు వారందరితో ఇలా అన్నాడట: ఓ బ్రాహ్మణ దేవతలారా, ఈ దుఃఖం వల్ల నా శరీరం అంతా లోపల నుండి మండిపోతుంది. తపస్సు, ఉపవాసం, దాన ధర్మాలు మొదలైన వాటి ద్వారా నా తండ్రికి మోక్షం లభించేలా ఏదైనా పరిష్కారం చెప్పండి అని అడిగాడట. అప్పుడు తల్లిదండ్రులను కాపాడలేని ఇలాంటి కొడుకుల జీవితం అర్ధరహితమని రాజు అన్నాడట. చంద్రుడు ప్రపంచం మొత్తాన్ని ప్రకాశవంతం చేసినట్లే తన తల్లిదండ్రులను రక్షించగలగాలి. ఒక ఉత్తమ కుమారుడు 1000 మంది తెలివి తక్కువ కొడుకుల కంటే గొప్పవాడు. బ్రాహ్మణులు రాజుతో: ఓ గౌరవనీయుడా, ఇక్కడికి సమీపంలోనే భూత, వర్తమాన, భవిష్యత్తు తెలిసిన పర్వత ఋషి ఆశ్రమం ఉంది. అయితే మీ సమస్యను పరిష్కరించడంలో అతను ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడని చెప్పాడట. బ్రాహ్మణుల ఆజ్ఞ మేరకు రాజు ఆ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆ ఆశ్రమంలో ఎందరో ఋషుల తపస్సు చేస్తూ కనిపించారట. పర్వత ఋషి కూడా అదే స్థలంలో కూర్చొని ఉన్నాడట. అప్పుడు రాజు పర్వత ఋషికి సాష్టాంగ నమస్కారం చేశాడట. ఋషి యోగక్షేమాలు రాజును అడిగాడట. దానికి రాజు స్పందిస్తూ: నీ దయ వల్ల రాజ్యంలో అంతా సవ్యంగా సాగిపోతుంది. కానీ కొంతకాలంగా నా మనసులో అశాంతి కలుగుతుంది. రాజు ఇలా చెప్పిన తర్వాత పర్వతముని కళ్ళు మూసుకొని గతం గురించి ఆలోచించడం మొదలుపెట్టాడట. కొంత సమయం తరువాత పర్వత ఋషి ఇలా అన్నాడట: ఓ రాజా, నా యోగ శక్తి సహాయంతో మీ నాన్నగారు చేసిన కర్మల గురించి తెలుసుకున్నాను. తన పూర్వజన్మలో మోహంతో ఋతువును ఒక భార్యకు ఇచ్చాడు. కానీ తన కొడుకులు పట్టుబడి ఋతువులను ఆమె కోరినప్పుడు కూడా ఇవ్వలేదట. అతను చేసిన ఈ పాపం వల్లనే అతడు నరకానికి వెళ్ళవలసి వచ్చింది. పర్వత ముని ఇలా చెప్పగానే రాజు పరిష్కారం చెప్పమని అడిగాడట. అప్పుడు మహర్షి ఇలా అన్నాడట: ఓ రాజా, మీ తండ్రిని నరకం నుండి విముక్తి చేయడానికి మీరు మార్గశీర్ష ఏకాదశి నాడు ఉపవాసం చేయాలి. ఈ ఏకాదశి వ్రత ప్రభావితంతో మీ తండ్రికి నరక విముక్తి లభిస్తుంది. పర్వతముని సలహా మేరకు రాజు తన రాజభవనానికి వచ్చి అతని సలహా ప్రకారం అతను తన కుటుంబ సభ్యులతో కలిసి మోక్షద ఏకాదశి వ్రతాన్ని ఆచరించి తన పుణ్యాలన్నింటిలోని తన తండ్రికి అంకితం చేశాడట. ఈ మోక్షద ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా తన తండ్రి మోక్షాన్ని పొందాడు. మరియు స్వర్గానికి వెళ్తున్నప్పుడు అతను తన కుమారునితో ఇలా అన్నాడు: ఓ కుమారా, నీకు శుభం కలుగుగాక. ఇలా చెప్పి స్వర్గానికి వెళ్ళాడట. ఆ వ్రతం చేయడం వల్ల పొందిన పుణ్యాన్ని తన తండ్రికి అప్పగించి నరకం నుంచి విముక్తి కలిగించి దేవుడిని ప్రార్థిస్తున్నాడట. తండ్రి సంతోషించి రాజుకు ఎన్నో ఆశీస్సులు ప్రసాదించాడట. అప్పటి నుంచి మానవాళి కూడా తమ కుటుంబీకులు తాము చేసిన పాపాలన్నీ తొలగిపోయి పుణ్య ఫలితం దక్కేందుకు మోక్షద ఏకాదశి నాడు కఠిన ఉపవాసాలు కూడా చేస్తూ ఉంటారట. అయితే మోక్షద ఏకాదశి ఎప్పుడు, తేదీ గురించి తెలుసుకుందాం ఇప్పుడు. ఈ ఏడాది డిసెంబర్ 11న అంటే తేదీ బుధవారం మోక్షద ఏకాదశి పర్వదినాన్ని జరుపుకోవాలి. తిథి ప్రారంభం ఎప్పుడు అంటే ఉదయం 3:42 గంటలకు ప్రారంభం అవుతుంది. ఎప్పుడు ముగుస్తుందంటే డిసెంబర్ 12, 2024 ఉదయం 1 గంటలకు ముగిసిపోతుంది. వ్రత పారాయణ సమయం ఎప్పుడు అంటే డిసెంబర్ 12 పారాయణం ఉపవాసాన్ని విచ్ఛిన్నం చేయడానికి తగిన సమయం ఉదయం 7:05 నుండి 9:09 వరకు ఉంటుంది. అయితే ద్వాదశి ముగింపు తేదీ ఎప్పుడు అంటే 10 గంటల నుండి 10:20 జరుగుతుంది.
అయితే ఈ మోక్షద ఏకాదశి ఉపవాస నియమాలు చెప్తాను, ఖచ్చితంగా వినండి. మోక్షద ఏకాదశి రోజు ఉపవాసం చేయడం చాలా ముఖ్యమైనది. ఇది మనసును, శరీరాన్ని శుద్ధి చేసి ఆధ్యాత్మిక వృద్ధికి తోడ్పడుతుంది. సకల పాపాలను కూడా తొలగిస్తుంది. వ్రత ప్రారంభంలో ఏం చేయాలి అంటే, వ్రతం చేపట్టే ముందు పవిత్రంగా స్నానం చేసి స్వచ్ఛతను పాటించడం చాలా అవసరం. నిర్దేశించిన శుభముహూర్తంలో వ్రతాన్ని మొదలు పెట్టాలి. ఎలాంటి ఆహారం తీసుకోవాలి అంటే, ఈ రోజున ఉదయం నుండి రాత్రి వరకు ఉపవాసం చేయాలి. నిత్య అవసరాలు తీసుకోకూడదు. ఆహారంలో ఎలాంటి అంటే పండ్లు, పాలు లేదా పానీయాలు తీసుకోవచ్చు. ఉప్పు లేదా మసాలాల ఆహారాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. పూజలు ఎలా చేయాలి అంటే, ఈ రోజున శివ పూజ, విష్ణు పూజతో పాటు లక్ష్మీ దేవతలను పూజించాలి. ఇలా ప్రతి ఒక్కరూ పూజలో మంత్రాలను జపించడం పుణ్య ఫలాలను అందిస్తుంది. నిద్రతో పాటు దినచర్య ఎలా అంటే, ఉపవాసం చేసేవారు నిద్రలో నిమగ్నమయ్యే సమయంలో దేవుని పేరు జపించడం చాలా మంచిది. అలాగే ధ్యానానికి కూడా సమయం కేటాయించడం ద్వారా ఆధ్యాత్మిక పురాణం పొందవచ్చు. ఈ రోజున పురాణాలు చదవడం, శ్లోకాలు పఠించడం, జపం చేయడం, భక్తి సాధన వంటి చేస్తే పాపాలు పోయి మోక్షం కలుగుతుందని నమ్మకం. మోక్షద ఏకాదశి రోజు శివలింగం పూజ, శివ ఆరాధన చాలా ప్రభావితమైనవి. ఈ రోజు శివుని పూజ చేసేటప్పుడు వ్రత నిశ్చయం, ఆధ్యాత్మిక శుద్ధిత కలిగి ఉండాలి. ఉపవాసం చేసే సమయంలో దృఢత కలిగి ఉండాలి. భక్తి, అనురాగం, మనశ్శాంతి, త్యాగం వంటివి పాటించాలి. ఈ వీడియోను ప్రతి ఒక్కరూ చూస్తున్న వారికి ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.